ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈ మధ్యన ఆటో వాళ్ళు చాలామంది కూడా చాలా మిస్టేక్లు చేస్తున్నారు. అదేంటంటే ఈ వెహికల్ చూడండి, ఇంజిన్ వచ్చేసి అప్పి BS3 ఆటోది. దీనికి ఏమైందంటే ఈ కస్టమరు గత ఒక నెల కింద ఏంటంటే మన దగ్గరికి వచ్చిండు. ఈ బండికి ఇంజన్ ఆయిల్ అవుతుంది, తర్వాత వచ్చేసి పుల్లి కొద్దిగా హార్డ్ ఉందని చెప్పేసి వచ్చిండు. నేనేం చెప్పినంటే ఇంజన్ కండిషన్ చూసి అన్న క్రాంక్ బుష్ వేయించుకోవాలి, తర్వాత వచ్చేసి బోర్ చేయించుకోవాలని చెప్పాను. మనోడు ఏం చేసిందంటే ఎంత అయితే అని చెప్పేసి అడిగిండు. నేను 10 నుండి 15,000 లోపు అవ్వచ్చు అని చెప్పాను. మనోడు ఏం చేసిందంటే వేరే వాళ్ళు ఎవరితో సలహా తీసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిండంట, తక్కువతో అవుతుందని చెప్పేసి. వాళ్ళు ఏం చేశారంటే దీనికి చూడండి, సింపుల్గా ఆయిల్ అవుతుంది అంటే ఏం చేయాలి, మనం బోర్ కిట్ వేయాలి. ఈ బోర్ చూడండి కొత్త బోర్ వేశారు, 2026లో వేశారు. అంటే మొన్న ఈ మధ్యలో వేసింది, నెల అటు ఇటు కావచ్చు అనుకుంటా. తర్వాత వచ్చేసి ఏంటంటే నేను చెప్పాను క్రాంక్ పట్టపోతుందని చెప్పాను కదా. ఈ క్రాంక్ వచ్చేసి సైడ్ కొట్టేసింది బాగా. దీన్ని ఏం చేశారంటే వాళ్ళు సింపుల్గా రుద్ది ఈ కొత్త ప్లేట్ ఏదైతే ఉందో సీల్ ప్లేట్, ఈ కొత్త ప్లేట్ వేసి ఎక్కించారు. ఇది మళ్ళా ఎక్కడే మంచిగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా కొట్టేసింది. లోపల బుష్ బాగుంది కానీ లోపల కొట్టేసి శుభ్రంగా మళ్ళీ బండి ఇవ్వాలి. ఈరోజు వీటి వచ్చి ఆగిపోయింది. తర్వాత వచ్చేసి ఇందులో మీరు ఈ కొత్త బోర్ కదా, ఇప్పుడు మనం వీళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఆ క్రాంక్ పోయింది కదా, రన్నింగ్లో ఎలా కొట్టుకుని ఇది ఇలా అప్ అండ్ డౌన్ ఆడ ఏం చేసిందంటే ఈ బోర్ కూడా సైడ్ మొత్తం కూడా రుద్దేసింది. ఈ పిస్టన్ కూడా సైడ్ మొత్తం కూడా రుద్దేసింది. తర్వాత బోర్ కూడా లోపల శుభ్రం ఖరాబ్ అయిపోయింది. చూసారా, కొత్త బోరు 3,300 ఏమంటుంది ఒరిజినల్ బోర్. ఇది గ్యూస్ బోర్, ఇది ఒరిజినలే. ఇలా వేసిన పార్టు, ఈ 2 పార్ట్లు బోర్ కిట్టు అండ్ ఈ బుష్ ప్లేట్ 2 కూడా ఒరిజినల్ పార్ట్సే. ఈ 2 కూడా ఖరాబ్ అయినాయి. మళ్ళీ 20 రోజులు 25 రోజులు దోలుకొని మళ్ళీ బండి ఆయిల్ తాగుతుంటే సేమ్ ప్రాబ్లం వస్తే ఇంజిన్ వచ్చేసి అప్పుడప్పుడు పుల్లి పట్టపై ఆగిపోతుందట. ఈరోజు మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చిండు. ఆ రోజు మన వాళ్ళు చేయించినప్పుడు వరకు 7,000 ఏమైనాయి అంట. మళ్ళీ ఈరోజు దీనికి మనం వేయించిన పార్ట్ వచ్చేసి కొత్త క్రాంక్ చేయించాను. క్రాంక్ పోతే తర్వాత వచ్చి కొత్త బుష్ ప్లేటు హెడ్ చేయించాము, ఎందుకంటే మళ్ళీ కండిషన్లో ఉండాలని. తర్వాత వచ్చేసి పంపు నాజిల్ కూడా మన దగ్గర అమౌంట్ తక్కువ ఉండటం వల్ల RC సామాన్లు వేయించాను. ఈ కొత్త క్రాంకు అండ్ ఈ ప్లేటు 2 కూడా పోయినాయి. ఇదే పని వర్క్ అనేది ఎప్పుడైనా కానీ మీరు ఒకటి ఆలోచించండి, తక్కువతో అయిద్దని చెప్పేసి మనం ఆలోచించడం తప్పులేదు. ఎందుకంటే ఎవరికైనా ఒక రూపాయి మిగలాలని చెప్పేసి కోరుకుంటారు. కాకుండా ఏంటంటే ఇంతవరకు ఉన్నప్పుడు మెయిన్ పార్ట్స్ పోయినప్పుడు ఇంజన్లో ఎలాంటి ఆల్టరేషన్ వర్క్ అనేది నడవు. ఎందుకంటే ఇప్పుడు దీనికి 6,000 అని, ఇప్పుడు మళ్ళీ బిగితే సింపుల్గా మీరు చెప్తే నమ్మరు 20,000 అని. మళ్ళీ 20,000 కాక మళ్ళీ మన సర్వీస్ ఛార్జ్ మొత్తం అవి కూడా పెట్రోల్ అవి అన్నీ కలుపుకొని కూడా 23,000 అవుతున్నాయి. మనకు 7,000, ఇవాళ ఒక 22-23 వేసుకోండి, మొత్తం కూడా మళ్ళీ 28,000కి వస్తుంది. కాబట్టి అదే రోజు మనం మొన్ననే పీక్కుంటే మనం చెప్పిన మాటని ఎక్కడ చేయించినా కానీ ఇలా ఫుల్ ఆల్టరేషన్ చేయించుకోకుండా ఫుల్ బోర్ చేయించుకుంటే సూపర్గా ఉండేది. 7,000 మిగిలాయి. ఎందుకంటే అయ్యాలే ఈ ఒక ప్లేట్ కొత్త చేయించుకొని ఈ సెట్ చేయించుకుంటే, తర్వాత ఆయిల్ అవుతుంది కానీ బోర్ కిట్ కొత్త చేయించుకొని పంపునాలు అవి చేయించుకుంటే ఆ రోజే దీనికి మాట 15,000తో అయిపోయేది. ఇప్పుడు డబల్ పని అయింది. చూసారు కదా ఎన్ని పార్ట్స్ పోయినాయి అనేది. ఇప్పుడు దీనికి క్యాంప్ షాఫ్ట్, తర్వాత ఈ లోపల హెడ్ క్రాంక్ కొత్త వేసిన తర్వాత ఈ ప్లేటు ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం గంట తయారు చేసి మనం ఎక్కిస్తే సింపుల్గా ఇంత బిల్ అవుతుంది అనమాట. దీనికి ఏంటంటే తక్కువ అవుతుందని చెప్పేసి మనోడు వేసిన స్టెప్ ఈరోజు ఇలా వచ్చిందనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంజన్ విషయంలో మీరు వేరే పని అంటే ఏమనుకోండి, ఇంజన్ విషయంలో ఆల్టరేషన్ అనేది చేపించవచ్చు. నిన్న కూడా ఒక కస్టమర్ నేను సాయంకాలం 4 గత ఒక నెల కింద వచ్చిన మా దగ్గరికి. ఆ రోజు ఏం చెప్పానంటే బండి ట్రైల్ వేసి ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గేర్ స్లిప్ అవుతుంది. తర్వాత వచ్చేసి సైలెన్సర్కి చెవులు పోయినాయి, సైలెన్సర్ క్లాంప్ చెవులు పోయినాయి, బోల్డ్ వేసే చెవులు. అయితే ఇట్లా సంగతి అని చెప్పిండు నా దగ్గరికి వచ్చి. నేనేం చెప్పానంటే గేర్ బాస్ బీకి గేర్ స్లిప్ అవుతుంది కాబట్టి గేర్ కాస్ వేద్దాం, తర్వాత వచ్చేసి ఈ చెవులు కట్టించుకుందాం కానీ వెల్లింగ్ పెట్టించుకో అని చెప్పాను. మనవాడు ఏం చెప్పిండంటే రేపు వస్తా అని చెప్పేసి పోయి ఎక్కడో చేయించుకొని దాన్ని ఇలా ఆల్టరేషన్ చేయించుకొని దానికి ఏదో క్లాంప్ వేసారు, చూపిస్తున్నాడు ఫోటో. క్లాంప్ వేయించుకొని కరెక్ట్గా కొన్ని రోజులు దోరిండు. మొన్న అదివరకే గేర్ స్లిప్ అయితే అని చెప్పి అలా స్లిప్ అయ్యి ఏమైందంటే మెయిన్ షాఫ్ట్ మొత్తం కూడా కొట్టేసి దాని చాంబర్ ఏదైతే ఉందో ఆపోజిట్ చాంబర్ పగిలిపోయింది. మళ్ళీ నిన్న సాయంత్రం తీసుకొచ్చి 5:30 ఆ టైంలో తీసుకొచ్చి మా దగ్గరికి బదిలాడి చేయాలని చెప్పేసి తీసుకొచ్చి మన దగ్గర పెట్టండి. మళ్ళీ నేను పీకి నేను చేయనని చెప్పినాను, ఎందుకంటే ఆ టైం అనేది మనకు కుదరదు అనమాట. వేరే ఆయన తీసుకొచ్చి మన దగ్గర వేరే కస్టమర్లు తీసుకొచ్చి మన క్లోజ్ రూట్లోనే బదిలాడిచ్చిండు. దానివల్ల ఏంటంటే నైట్ మాకు ఆయన డబల్ పని అయినా కానీ
మళ్ళీ ఎక్కించేసరికి గేర్ బాసు నైట్ 12 అయింది, ఇంటికి పోయేసరికి 1 అయింది అనమాట. అలాంటి పనులు ఎప్పుడైనా కానీ చేపించొద్దు, ఎందుకంటే డబల్ పని ఎప్పుడైనా కానీ. ఆ రోజు నేను చెప్పింది అంటే అతను ఇప్పుడు అక్కడ ఎవరో చేయించినట్ట 1000-1200 అయిపోయింది. మనం నిన్న చేస్తే మన డబల్ పని మళ్ళీ ఆ 1000 రూపాయల పని కూడా దండగా అయిపోయింది. నా ఎందుకన్నా ఎంత పని చేయించుకున్నాను అవసరంగా. నేను చెప్పినట్టు ఇంటే గేర్ కాసి వేసి బేరింగ్లు వేసి మీరు ఈ చెవులు కట్టించుకుంటే అయిపోయేది అని చెప్పాను. ఏం లేదు అన్న, నువ్వు చెప్పిందే కరెక్ట్ అయిందని చెప్పిండు. ఇలాంటి కస్టమర్లు ఎవరో ఒకళ్ళే అనుకుంటాం. కాకపోతే ఈ 3 వీలర్ వెహికల్లో టూ వీలర్ వెహికల్లో కూడా ఉండొచ్చు. కాకుండా 3 వీలర్ వెహికల్ ఏంటంటే చాలా మంది కూడా ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు. ఎలాంటి మళ్ళీ అక్కడెక్కడ చెప్పుకొని ఇలాంటి కస్టమర్లు చాలా మంది కూడా బయట పోయి ఆల్టరేషన్ చేపించుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చి లేదంటే వీళ్ళు ఎంతమంది అయితే బయట చెప్తున్నా మళ్ళీ అందరూ కూడా వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ నువ్వే బాగు చేయని చెప్పేసి మళ్ళీ నాకే ఎదురు పెడతాను అనమాట. నేనేంటంటే వేరే బయట నుండి కస్టమర్లు వస్తారు, వాళ్ళని ఆడ చూసుకోవాలి, మళ్ళీ ఎలాంటి వాళ్ళని ఆడ చూసుకోవాలి. మనకి డబ్బులు 2-3 బౌళ్ళు చేయడం అనేది చాలా ఎసుకుండిద్ది అనమాట. ఒక్కళ్ళిద్దరు కాదనమాట, చాలా మంది చేపిస్తున్నారు. ఇది 3 వీలర్ వెహికల్ మాత్రం చాలా మంది ఇలా తయారవుతున్నారు. ఏంటంటే డబ్బుల పని కాదు, మళ్ళీ లాసు. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో తింటే ఇప్పుడు ఈ బండి మొత్తం కూడా ఎక్కిచ్చేసి మనం స్టార్ట్ చేసి కస్టమర్ని పంపించేద్దాం. మీరు కూడా ఏంటంటే మీ యొక్క వెహికల్కి ఏమైనా బోర్కి వచ్చినా కానీ ఇంచు మెకానిక్ దగ్గర పోయి లోపల పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అతను చెప్పినట్టు ఇని సెట్ చేయించుకోండి. ఒకవేళ అతను సగంతో ఇది ఫుల్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్తో చేస్తే సెట్ అయిపోద్ది అని చెప్పేసి అంటే మాత్రం వాళ్ళు ఎలా చెప్తే అలా సెట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అంతేగాని మీరు మళ్ళీ ఒకసారి బీకిచ్చి మళ్ళీ ఇంకోసారి బీకిచ్చి మెకానిక్ని ఇబ్బంది పెట్టమాకండి, అలాగే మళ్ళీ మీ డబ్బులు కూడా లాస్ చేసుకోమాకండి. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరి ఎన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.